ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు లలితా త్రిపుర సుందరి యొక్క లలితా సహస్రం యొక్క సంపుటీకరణ విధానాన్ని చెప్తాను. మీ అందరికీ తెలుసు. ఇది నా అదృష్టం కొద్దీ నేను చెప్పాలి, అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలి అనేటువంటి ఒక సత్సంకల్పం అంతే. అమ్మవారి సంపుటీకరణ చెయ్యాలి అనుకున్న ముందు రోజు నుంచి కూడా ఒక సంకల్పం చేసుకుని అమ్మని శ్రీమాత్రే నమః మనస్సులో ధ్యానంలో నిలుపుకోవాలి. నిలుపుకున్న తర్వాత తల స్నానం చేసి శుచి అయ్యి మనకి ఈ మంత్రాన్ని మనం పఠించుకోవాలి. అయితే దీనికి ముఖ్యమైనటువంటిది శుచి. మనం శుచిగా ఉండాలి. మనం ఉండే పరిసరాలు శుచిగా ఉండాలి. ఆసనం శుచిగా ఉండాలి. ఈ శుచి అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అమ్మవారికి మూలమంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇది మూలమంత్రం. ఈ మూలమంత్రాన్ని పఠించి చాలా మీకు ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు ముందు మూలమంత్రాన్ని పఠించండి. పఠించిన తరువాత 183 శ్లోకాలు ఉన్నాయి కదా లలితా సహస్రంలో. ఈ 183 శ్లోకాలకి ప్రతి శ్లోకానికి దీన్ని మనం కుప్పించుకుంటూ లలితా సహస్రమాల తయారు చేసుకోవాలన్నమాట. అదే సంపుటి. అంటే శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచ్యత. ఇది ఒక శ్లోకం. ఈ శ్లోకానికి తర్వాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఉజ్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇలా ఒక్కొక్క శ్లోకానికి ఈ మూలమంత్రాన్ని గుచ్చుకుంటూ మనం సహస్రనామమాలని తయారు చేసుకుని ఆఖరిని అమ్మవారికి సమర్పించుకోవాలి. ఇది ఒకరోజు మనం చెయ్యగలిగితే చాలా మంచిది. పౌర్ణమి వస్తుంది కదా, ఈ పౌర్ణమి నాడు చేయడం చాలా పుణ్యమైనటువంటి కార్యక్రమం. ఇది అందరూ తరించడానికి ఒక మార్గం. జై సాయిరామ్.